ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితా రహస్యనామ సహస్రాలలో సుముఖి అన్నటువంటి నామము 3 బీజ మంత్రాలు కలిగినటువంటి నామము. శ్రీ షోడశీ మంత్ర విభాగంలో పూజించబడుతున్నటువంటి తల్లి శ్రీ సుముఖీదేవి. సుముఖి అనగా దివ్యమైనటువంటి తేజస్సు కలిగిన వదనారవిందము కలిగినటువంటిది అని అర్థం. దివ్యమైనటువంటి తేజస్సు ఎప్పుడు కలుగుతుంది? జ్ఞానం కలిగినప్పుడు తేజస్సు కలుగుతుంది. దేవికి జ్ఞానం కలగడం అనేటువంటి ప్రశ్న లేదు. జ్ఞానమే దేవి యొక్క స్వరూపం. అందువలన జ్ఞాన తేజోమయమైనటువంటి వదనారవిందంతో జాజ్వల్యమానంగా విరాజిల్లుతున్నటువంటి వదన కమలం కలిగిన తల్లి గనుక సుముఖి అన్నటువంటి నామంతో ఇక్కడ దేవి కీర్తించబడుతున్నది. మిక్కిలి శోభాయమానమైన సుందరమైన చిద్రూపమైన జ్ఞానకాంతుల వలయాల చేత చుట్టబడిన స్వయం ప్రకాశమైన తేజోరూపమైన చిద్రూపమైన వదనారవిందం కలిగినటువంటి కన్నతల్లి గనుక లలితాంబికాదేవి ఈ నామమునందు సుముఖి అంటూ కీర్తించబడింది. సుందరమైనటువంటి వదనారవిందంలో జ్ఞానకాంతులతో ప్రకాశించినటువంటిది, చిద్రూపమైనటువంటిది ఆ తల్లి యొక్క శక్తి. అందువలన ఆ జగన్మాతను సుముఖి అంటూ ఇక్కడ జగజ్జనని వసిన్యాది వాగ్దేవతలు మిక్కిలి కొనియాడుతూ ఉన్నారు. సుముఖి. ఆ సుముఖీదేవి యొక్క అనుగ్రహం ఎలాగ మనం పొందాలి? ఒక సపోటా మొక్క కానీ, ఒక మామిడి పండు మొక్క కానీ ఎవరికైనా మనం బహుమతిగా అలాంటి మొక్కలు ఇచ్చినప్పుడు, ఆ మొక్కలు నాటినప్పుడు భూమిలో వేసిన మొక్క వేసినట్లుగా అలాగే ఉండదు. ఆ మొక్క ప్రతిరోజు కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. ఒక సంవత్సరానికి మొక్క బాగా పెద్దదిగా ఏపుగా పెరుగుతుంది. 2వ సంవత్సరానికి మరింత పెద్దదిగా పెరుగుతుంది. 3వ సంవత్సరానికి 4, 5, 6 సంవత్సరాలకి మొక్క బాగా దృఢంగా పెద్ద వృక్షంలాగా మారుతుంది. మొట్టమొదట మనం వేసినప్పుడు మొక్క చాలా చిన్నదిగా ఉన్నది. క్రమంగా కొన్ని సంవత్సరాల తర్వాత దృఢమైనటువంటి ఒక మహావృక్షంలాగా పెద్దదిగా ఎదిగి అనేక ఫలాలను ప్రసాదిస్తుంది. అదేవిధంగా గాయత్రి మంత్రం జపం చేసిన, షోడసాక్షరి మహామంత్రం జపం చేసిన, దేవి పంచదశాక్షరి మహామంత్రాన్ని జపించిన, శివ పంచాక్షరిని జపించిన, శ్రీరామ మంత్రాన్ని కానీ, హనుమాన్ మంత్రాన్ని కానీ, లక్ష్మీ నరసింహస్వామి మంత్రం కానీ, కృష్ణ మంత్రం కానీ, ఏ గాయత్రి మంత్రం కానీ, ఏ మంత్రాన్ని మీరు జపించినా మొట్టమొదట మంత్రోపదేశ సమయంలో అది ఒక చిన్న మొలకగా ఉంటుంది. ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఆ మంత్రం మొలకగా ఉండదు, సాధన మీద ఆధారపడి ఉంటుంది. ప్రతినిత్యము ఆ మంత్ర జపాన్ని దృఢమైనటువంటి దీక్షతో, భక్తితో, ప్రసన్న హృదయంతో, పవిత్రమైనటువంటి వేకుజామున సమయంలో ఎవరైతే మంత్ర జపాన్ని ధ్యానం చేస్తూ ఉంటారో, మొట్టమొదట మనం వేసినప్పుడు చిన్న మొక్కగా ఉన్నటువంటిది క్రమంగా 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 మహావృక్షంగా పరిణామం చెందుతుంది. ఆ మహావృక్షం అనేక ఫలాలను ఎలాగ ప్రసాదిస్తుందో, జీవితంలో అదేవిధంగా ఒక చిన్న మంత్రం, అక్షరాలు కొన్నే ఉండొచ్చు, ఆ చిన్న అక్షరాలు కలిగినటువంటి ఆ చిన్న మంత్రం జీవితంలో మహాఫలాలను ప్రసాదిస్తుంది. వద్దు అనుకుంటే కూడా ఫలాలను ప్రసాదిస్తుంది. దానికి దృష్టాంతంగా బ్రహ్మ తేజస్సు ఎలాంటిదో, క్షాత్రశక్తి ఎలాంటిదో మనం తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో వింధ్యారణ్యాలలో జమదగ్ని మహర్షి ఒక చక్కని ఆశ్రమాన్ని నిర్మించుకొని ప్రశాంత జీవనం గడుపుతూ ఉండేవారు.
కార్తవ్య వీరుడు అనేక మంది రాజులతో, చాలా పెద్దగా ఉన్నటువంటి సైన్యంతో ఆ అరణ్య ప్రదేశాల్లో ప్రయాణం సాగిస్తున్న సమయంలో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చి మహర్షికి నమస్కరించారు. మహర్షి ఆనాటి సాంప్రదాయం ప్రకారం వారందరినీ సాదరంగా భోజనానికి రమ్మని ఆహ్వానించారు. వెంటనే కార్తవ్య వీరుడు చాలా పరిహాసంతో, తిరస్కార భావంతో, మహర్షి, మీ ఇల్లు చాలా చిన్నది, నాతో వచ్చిన సైన్యం ఎంతున్నదో తెలుసా, ఎంతమంది రాజాదిరాజులు వచ్చారో తెలుసా, మీరు మాకు ఒక్క పూట కూడా భోజనం పెట్టలేరు. ఎందుకంటే అంతమంది చక్రవర్తులు, అంతమంది రాజాదిరాజులు, ఎన్నో వేలాది సైన్యం నా వెనక ఉన్నది. ఇంతమందిలో మీరు కనీసం ఒక్కరికి కూడా భోజనం పెట్టలేరు. ఎందువలనంటే మీరు అరణ్యాల్లో ఉన్నారు, మీరు ఈ చిన్న ఇంటిలో నివసిస్తూ ఉన్నారు, మీ దగ్గర ఏమున్నది మాకు పెట్టడానికంటూ ఒక విధంగా నవ్వుతూ పరిహాసంగా మాట్లాడతారు. అందుకు జమదగ్ని మహర్షి చిన్నబుచ్చుకోకుండా, ఉన్నతులు ఎప్పుడు ఈ అల్పమైనటువంటి మాటలంటిని మనసులో తీసుకోరు కదా, అందుకని వారు ఆ మాటలు తీసుకోకుండా, ఎటువంటి చిన్నబుచ్చుకోకుండా మనసులో వెంటనే, మహారాజా, ఈ రోజుకు మీరు మాకు అతిథులు, మీరు ఎంతమంది వచ్చినా పర్వాలేదు, మీరు ఆశ్రమంలో ఈ పూట విశ్రాంతి తీసుకొని ఈ మధ్యాహ్నం భోంచేసి, రాత్రి కూడా భోంచేసి విశ్రాంతిని పొంది మర్నాడు ఉదయం కావాలంటే మీరు బయలుదేరవచ్చు అంటూ మహర్షి వారికి ఆతిథ్యం ఇచ్చేందుకే సిద్ధపడ్డారు. కార్తవ్య వీరునికి చాలా నవ్వొచ్చింది. ఈ మహర్షికి ఉండడానికే స్థలం లేదు, ఒక చిన్న పర్ణశాలలో ఉన్నారు, కొద్దిపాటి శిష్యులను పెట్టుకొని ఇక్కడ కాయలు దుంపలు ఇవి తింటూ ఈ వచ్చినటువంటి చక్రవర్తులకి, తనకు, తన సైన్యానికి తాను ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నారు, ఎలా ఇదంతా సాధ్యం అవుతుంది అంటూ చాలా పరిహాస భావంతో, సరే మహర్షి ఏ విధంగా ఆతిథ్యాన్ని ఇస్తారో చూడాలి అని, సరే మహర్షి, మీ దగ్గర ఈ పూటకు సాయంకాలం కూడా మేము అతిథులుగా ఉంటాము అంటూ ఆ మహర్షికి తెలియజేశారు. వారందరూ నదికి వెళ్ళి స్నానం చేసి రమ్మనని మహర్షి వారిని నదికి పంపించారు. నది నుంచి అందరూ స్నానం చేసి తిరిగి వచ్చే లోపల ఆశ్రమ పరిసరాలంతా మారిపోయి ఉన్నాయి. పెద్ద పెద్ద భోజనశాలలు ఏర్పడి ఉన్నాయి. అపురూపమైనటువంటి భోజనాలు ఎన్నో అక్కడ తయారు చేయబడి ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి భోజనాలను కార్తవ్య వీరుడు కానీ, అతనితో వచ్చినటువంటి రాజాదిరాజులు కానీ ఎప్పుడూ వారు తమ జన్మలో తిని చూడనటువంటి అటువంటి మధురాతి మధురమైనటువంటి ఆహారాలు అనేకం అక్కడ సిద్ధంగా ఉన్నాయి. వేలాది మంది సైన్యానికి, చక్రవర్తులకి అందరికీ కూడా మధురాతి మధురమైనటువంటి భోజన పదార్థాలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. రాజులు అందరూ నిర్ఘాంతపోయి, అక్కడ వాతావరణం అంతా మారిపోయి ఉన్నది. అందమైనటువంటి తోరణాలు కట్టబడి ఉన్నాయి. వారందరూ కూర్చునేందుకు అపురూపమైనటువంటి ఆసనాలు సిద్ధంగా ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు స్నానానికి నదికి వెళ్ళి వచ్చేంత లోపలే, కేవలం ఒక అర్ధగంట లోపల ఇన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నవి. రాజాది రాజులందరూ వచ్చి కూర్చొని అపురూపమైనటువంటి ఆ విందును ఆరగించి చాలా ఆనందపడ్డారు. ఆ రోజు రాత్రి కూడా వారందరూ అక్కడ విందును స్వీకరించారు. రాత్రి మహర్షి వారందరికీ అపురూపమైనటువంటి గృహాలను తన సంకల్పం చేత నిర్మించి వారందరికీ ఆతిథ్యాన్ని ప్రసాదించి వారందరూ విశ్రమించేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. రాజులందరూ నిర్ఘాంతపోయారు. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మహర్షులకు? మహర్షులు ఇంత శక్తి కలిగి ఎందుకు ఇంత చిన్న పర్ణశాలలో నివసిస్తూ ఉన్నారు? ఏ విధమైనటువంటి సుఖాలను కోరుకోకుండా నదిలో స్నానం చేసి అక్కడ రాలినటువంటి పండ్లు మాత్రం తిని వారు నిరంతరం వేదాధ్యయనం చేస్తూ లోకహితం కోసం యజ్ఞయాగాది కర్మలు చేస్తూ వేద జ్ఞానాన్ని అక్కడ ఉన్నటువంటి శిష్యుల చేత అధ్యయనం చేయించి వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తూ మహర్షులు చాలా ఆదర్శప్రాయంగా జీవిస్తూ ఉన్నారు. వారు తలుచుకుంటే ఇలాంటి భోగభాగ్యాలు కలిగినటువంటి గృహాలను, పెద్ద పెద్ద భవనాలను క్షణకాలంలో నిర్మించుకోగలరు.
అయితే వారు లోక కళ్యాణం కోసం మాత్రం ఇలాంటి కర్మలు చేస్తున్నారు తప్ప తమ స్వార్థం కోసం మహర్షులు ఏ విధంగా కూడా తమ యొక్క తపోధనాన్ని ఖర్చు పెట్టడం లేదు. జమదగ్ని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మరునాడు కార్తవ్య వీరుడు, అతనితో పాటు వచ్చిన రాజులు, ఈ వేలాది సైన్యం అందరూ మహర్షికి నమస్కరించారు. అప్పుడు కార్తవ్య వీరుడు జమదగ్ని మహర్షి ముందుకు వచ్చి మోకాలి మీద నమస్కరించి వినయంతో, నిన్న మాట్లాడిన విధంగా కాకుండా ఈరోజు అతని మాటలు మారిపోయాయి. మహర్షి వదనారవిందం జాజ్వల్యమానమైనటువంటి బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన బలం బ్రహ్మతేజో బలం, అపురూపమైనటువంటి బలం. కేవలం అర్ధగంట సేపు లోపల వేలాది మందికి సైన్యానికి అపూర్వమైనటువంటి భోజనాలను, రాజభోజనాలకు మించినటువంటి భోజనాలను జమదగ్ని మహర్షి వారందరికీ ఏర్పాటు చేశారు. ఆయన వదనారవిందం జాజ్వల్యమానమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నది. ఇక్కడ మనం సుముఖి అనే మంత్రం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ సుముఖి అనేటువంటి మంత్రంలో అమ్మ చిద్రూపిణి, తేజో విరాజితమైనటువంటి ముఖమండలం కలిగినటువంటిది. ఆ తేజో విరాజితమైనటువంటి దివ్య బ్రహ్మ తేజస్సును తనను ధ్యానించేటువంటి భక్తులకు ప్రసాదించినటువంటిది. దేవి యొక్క భక్తుల వదనారవిందం జాజ్వల్యమానమైనటువంటి స్వయం ప్రకాశమానమైనటువంటి దేవి యొక్క దివ్య తేజస్సు చేత అలాగా దగద్ధాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి వదనారవిందం కలిగినటువంటి తల్లి గనుక లోకజననిని ఇక్కడ సుముఖి అంటున్నారు. కార్తవ్య వీరుడు మహర్షికి నమస్కరిస్తూ, మహర్షి, నా అపరాధాన్ని మన్నించండి. మీరు ఈ అరణ్యాలలో నిరాధారంగా జీవిస్తూ ఉన్నారు. మీకే ఏ విధమైనటువంటి ఆహారం లేదు అనుకున్నాను. కానీ మీ సంకల్ప మాత్రం చేత మీరు ఇలాంటి భూగోళాలను ఎన్నో వేలను సృజించగలరు అని ఇప్పుడే నేను తెలుసుకున్నాను. మీ దివ్యమైనటువంటి జ్ఞాన తేజస్సుకు నేను నమస్కరిస్తున్నాను. నా అపరాధాన్ని మన్నించండి అంటూ మహర్షి పాదపద్మాలకు దూరం నుంచి నమస్కరించారు. అలాంటి తేజోమూర్తులు భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞానస్వరూపులైనటువంటి మహర్షులు. వారికి ఉన్నటువంటి ఆ తేజస్సు దైవ తేజస్సు. వారికి ఉన్నటువంటి ఆ శక్తి బ్రహ్మ చైతన్య శక్తి. తనలో ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని, దేవిని ఎవరైతే ధ్యానిస్తూ ఉన్నారో వారి శరీరం చుట్టూ జాజ్వల్యమానమైనటువంటి తేజోమయ శక్తి విరాజిల్లుతూ ఉంటుంది. అలాంటి దివ్య తేజోవదనారవిందం కలిగినటువంటి దేవిని ధ్యానించారు మహర్షులు. షోడశాక్షరి మహామంత్రంతో, శివపంచాక్షరి మంత్రంతో, నారాయణ అష్టాక్షర మంత్రంతో, దేవి పంచదశాక్షరి మహామంత్రంతో, షోడశాక్షరి మహామంత్రంతో ఇలాగ తల్లిని ధ్యానించి ఉన్నారు. మంత్రం ఏదైనా కానీ బ్రహ్మం ఒక్కటే. అక్షరాలు మారుతూ ఉంటాయి. అక్షర బ్రహ్మమై అంబ. సమస్త అక్షరాలన్నీ కూడా అమ్మకు ఆలయాలు. అమ్మ భక్తుని యొక్క హృదయాంతరంగంలో నివసించేందుకు మిక్కిలి ప్రీతిని కలిగి ఉంటుంది. భక్తుడంటే తల్లికి ఉన్నటువంటి అవినాభావమైనటువంటి సంబంధం మాటలతో వర్ణించడం తరం కాదు. భక్తి ప్రియ అమ్మ, భక్తి గమ్య అమ్మ, భక్తి వశ్య అమ్మ. ఆ భక్తికి అలాగే వశీకృతురాలైపోతుంది. భక్తి యొక్క గమ్యాన్ని చేర్పిస్తుంది. భక్తుడు యొక్క హృదయంలో నిరంతరం అలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. వారి హృదయాకాశాన్ని పెద్దగా చిద్రూపమయంగా చేసి ఆ చిద్రూప చైతన్య శక్తిగా విరాజిల్లునటువంటిది లోకాల కోట్లను పరిపాలించేటువంటి లలితా భగవతీ దేవి. అఖిలాండకోటి బ్రహ్మాండాలకు నాయకురాలు. ఆది మధ్యము అంత్యము లేనటువంటి చిద్రూపిణి పరదేవత శ్రీ లలితా పరమేశ్వరీ దేవి. ఇక్కడ సుముఖి అన్నటువంటి మంత్రంలో కీర్తించబడుతున్నటువంటి దేవి. మనం ఆ దేవిని ఎలాగ జపించాలి అన్నటువంటి దాన్ని ఈ మంత్రంలో తెలియజేయబడుతున్నది. సుముఖి అనగా జ్ఞానము చేత తరలించుచున్నటువంటి దివ్యమైన వదనారవిందం కలిగినటువంటి చిద్రూపిణి పరదేవత. భక్తి జ్ఞానాలను ప్రసాదించి
జ్ఞానం చేత నిజమైనటువంటి వైరాగ్యాన్ని అనుగ్రహించేటువంటి తల్లి. ఏ హృదయంలో ఇలాంటి జ్ఞానకాంతులు విరాజిల్లుతూ ఉంటాయో ఆ జగన్మాత వారి హృదయంలో నిరంతరం నిత్యప్రకాశిని అయి ఆత్మ తేజోరూపిణి అయి విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి దివ్య వదనార విందాలు సుముఖి అన్నటువంటి దేవి యొక్క దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ లలితాంబికాదేవి సుముఖీ దేవి అంటూ సేవిస్తూ ఉన్నారు. అమృతాత్మ స్వరూపులారా, జ్ఞాన తేజోమయ కాంతుల చేత విరాజిల్లుతున్నటువంటి జగదంబ వదనార విందానికి నమస్కారము. ఆ జగజ్జనని మానవ జాతిని సవ్యమైనటువంటి సత్య మార్గం వంకకు నడిపించునుగాక. విశ్వశాంతిని లోకమాత అనుగ్రహించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.